నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని నీరుకొండ రిజర్వాయర్ నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. అమరావతి క్యాపిటల్ రీజన్లోనే అతిపెద్ద రిజర్వాయర్ ఈ నీరుకొండ రిజర్వాయర్ అనమాట. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 TMC కెపాసిటీతో ఈ రిజర్వాయర్ అయితే నిర్మిస్తున్నారు. గత 3 నెలల నుండి ఈ రిజర్వాయర్కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు కూడా స్టార్ట్ చేశారు. ఆ వర్క్స్ వచ్చేసి 2 days క్రితం నుండి అయితే జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ చుట్టుకొలత కూడా నేను సేకరించిన డేటా ప్రకారం 8 నుండి 9 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. దాదాపు డెప్త్ వచ్చేసి 8 నుండి 9 మీటర్ల డెప్త్ వరకు ఎస్కావేషన్ అయితే చేస్తున్నారు. ఒక లెవెల్ బై లెవెల్ ఎస్కావేషన్ చేసుకుంటూ ఒక స్లోపుల వారిగా రెడీ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఎక్కడైతే స్లోపులు రెడీ అయినాయో అక్కడ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. మొత్తం 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వాయర్లు ఏంటంటే అనేక చోట పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ నీరుకొండ రిజర్వాయర్కి సంబంధించి ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, అలాగే ఈ రిజర్వాయర్ మొత్తం ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో నీరుకొండ రిజర్వాయర్ ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఉంటుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ నీరుకొండ రిజర్వాయర్ SRM యూనివర్సిటీ అలాగే నీరుకొండకి మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూ లో ఈ రిజర్వాయర్ వ్యూ మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. మాక్సిమం ఈ రిజర్వాయర్ ప్లాన్ ప్రకారం ఎలా అయితే ఉందో అదే షేప్ కి అయితే వచ్చింది. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్కి సంబంధించిన ఎస్కావేషన్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మాస్టర్ ప్లాన్ మ్యాప్ చూడండి, సేమ్ మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఎలా అయితే ఉందో అదే షేప్కి వచ్చింది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు SRM యూనివర్సిటీ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి నీరుకొండ విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి వ్యూ చూడండి, ఇది నీరుకొండ కొండపై నుండి వ్యూ అనమాట. ఇక్కడ నుండి SRM యూనివర్సిటీ అలాగే అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం ఎలా కనిపిస్తుందో మీరు డీటెయిల్గా చూడొచ్చు. ఈ ఏరియా మొత్తం ఎస్కావేషన్ అయితే జరుగుతుంది. ఈ కొండ వైపు నుండి ఈ వ్యూ అన్నమాట ఇది. అలాగే ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుంది వచ్చేసి విట్ యూనివర్సిటీ. అది ఇది నీరుకొండ, దీని పక్కనే ఉన్నది నీరుకొండ విలేజ్. విలేజ్కి ఆపోజిట్లోనే ఈ నీరుకొండ రిజర్వాయర్ అయితే ఉంటుంది. అలాగే ఈ SRM యూనివర్సిటీ వచ్చేసి E12 N10 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ రిజర్వాయర్ యొక్క చుట్టుకొలత కూడా దాదాపు 8 నుండి 9 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఆ 8 నుండి 9 కిలోమీటర్ల వరకు గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తారు. అలాగే దీని డెప్త్ కూడా దాదాపు మ్యాక్సిమం డెప్త్ లెవెల్ వచ్చేసి 9 నుండి 11 మీటర్ల డెప్త్ వరకు ఎస్కావేషన్ అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల 9 మీటర్లు, కొన్ని చోట్ల 10 మీటర్ల వరకు ఎస్కావేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక చోట మీరు చూడొచ్చు, గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ వర్క్స్ వచ్చేసి 2 days క్రితం నుండి అయితే జరుగుతున్నాయి. ఇక్కడ 2 స్లోపుల వారిగా అయితే రెడీ చేసుకున్నారు. సేమ్ ఇదే విధంగా స్లోపులుగా రెడీ చేసుకుంటూ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసుకుంటూ అయితే వెళ్తారు. మన రాజధాని ప్రాంతంలో మొత్తం 3 రిజర్వాయర్స్ అయితే ఉంటాయి. ఈ నీరుకొండ రిజర్వాయరు, శాఖమూరు సెంట్రల్ పార్క్లో రిజర్వాయరు, అలాగే పెనుమాక రిజర్వాయరు. ఈ 3 రిజర్వాయర్లకి గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే ఇది అమరావతిలోనే అతిపెద్ద రిజర్వాయర్ అన్నమాట. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు. లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఈ రిజర్వాయర్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ కూడా 0.4 TMC కెపాసిటీతో అయితే ఉంటుంది. అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం ఈ రిజర్వాయర్ యొక్క ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వచ్చేసి RL 19.00 m వరకు ఉంటుంది. ఇంకా రిజర్వాయర్ బెడ్ లెవెల్ వచ్చేసి RL 11.00 m వరకు ఉంటుంది. ఇంకా హై ఫ్లడ్ లెవెల్ వచ్చేసి 19.60 m వరకు అయితే ఉంటుంది. ఇంకా టాప్ బండ్ లెవెల్ వచ్చేసి RL 21.50 m వరకు అయితే ఉంటుంది. ఈ రిజర్వాయర్ ఏంటంటే గ్రిడ్ల వారీగా కేటాయించుకొని ఆ గ్రిడ్ల వారీగా ఎస్కావేషన్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక లెవెల్ వరకు ఎస్కావేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో లెవెల్కి అయితే వెళ్తున్నారు. అలా లెవెల్ బై లెవెల్ ఎస్కావేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు.
ఈ రిజర్వాయర్ పూర్తయిన తర్వాత ఏంటంటే దీన్ని స్టోరేజ్ పర్పస్‌గా అయితే యూజ్ చేసుకుంటారు. కొండవీటి వాగు నుండి వచ్చే వాటర్ మొత్తం ఏంటంటే డైరెక్ట్‌గా వచ్చి శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఉన్న రిజర్వాయర్‌లో వచ్చి కలుస్తుంది. ఆ రిజర్వాయర్ ఫుల్ అయిన తర్వాతే అక్కడి నుండి మళ్ళీ సేమ్ కొండవీటి వాగు ద్వారానే ఈ నీరుకొండ రిజర్వాయర్‌కొచ్చి అయితే కలుస్తుంది. మళ్ళీ ఈ నీరుకొండ రిజర్వాయర్ కూడా ఫుల్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ మొత్తం కొండవీటి వాగు ద్వారానే మళ్ళీ పెనుమాక దగ్గరున్న రిజర్వాయర్‌లోకెళ్ళైతే కలుస్తుంది. ఈ 3 రిజర్వాయర్‌ల యొక్క కెపాసిటీ కూడా ఏంటంటే, శాఖమూరు సెంట్రల్ పార్క్‌లో ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి 0.03 టీఎంసీ కెపాసిటీతో ఉంటుంది. ఈ నీరుకొండ రిజర్వాయర్ 0.4 టీఎంసీ కెపాసిటీతో ఉంటుంది. ఇంకా పెనుమాక రిజర్వాయర్ వచ్చేసి 0.1 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఈ 3 రిజర్వాయర్‌లు కలుపుకొని 0.54 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో, ప్రకాశం బ్యారేజ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 3.64 టీఎంసీ కెపాసిటీతో ఉంటుంది. అంటే దాదాపు ప్రకాశం బ్యారేజ్‌తో పోల్చుకుంటే ఒక 10% వరకు ఇక్కడ వాటర్‌ని స్టోరేజ్ చేస్తారు ఈ క్యాపిటల్ రీజియన్‌లో. ఇదే కాకుండా ఏంటంటే ఔట్‌సైడ్ క్యాపిటల్‌లో కూడా 3 రిజర్వాయర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అయ్యొచ్చేసి లామ్ దగ్గర దాదాపు 444 ఎకరాల విస్తీర్ణంలో 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, అలాగే పెదపరిమి దగ్గర దాదాపు 446 ఎకరాల విస్తీర్ణంలో 0.3 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయరు, అలాగే వైకుంఠపురం దగ్గర దాదాపు 464 ఎకరాల విస్తీర్ణంలో 0.2 టీఎంసీ కెపాసిటీతో ఒక రిజర్వాయర్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇయన్నీ అమరావతి ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్స్ అనమాట. అలాగే ఈ రిజర్వాయర్సే కాకుండా కొండవీటి వాగు, పాలవాగు వీటిని పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నారు. ఆల్రెడీ ఉన్న కెనాల్స్‌ని ఏంటంటే దాని కెపాసిటీని పెంచడం, దాని ఫ్లో లెవెల్‌ని పెంచడం అలా చేస్తున్నారు. ఇంకా కొత్తగా గ్రావిటీ కెనాల్‌నయితే నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌లని కట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఫ్యూచర్‌లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైనా ఈ రిజర్వాయర్‌లని స్టోరేజ్ పర్పస్‌గా యూజ్ చేసుకుంటారు. అదే కాకుండా ఏంటంటే, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పరంగా కానివ్వండి, అలాగే ఎంత ఎక్సెస్ వాటర్ వచ్చినా ఈ రిజర్వాయర్‌లో స్టోరేజ్ చేసుకొని, మిగతా వాటర్ మొత్తం కెనాల్స్ ద్వారా ఏదైతే ఉండవల్లి దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో, ఆ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే, వాటర్ మొత్తాన్ని ప్రకాశం బ్యారేజ్‌లోకి ఎత్తిపోసేలాగైతే డిజైన్ చేశారు. అంటే రాజధాని ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైనా, అలాగే వాటర్‌కి సంబంధించిన క్రైసిస్ వచ్చినా ఈ రిజర్వాయర్ స్టోరేజ్ పరంగా ఉపయోగపడతాయి. అలాగే ఫ్యూచర్‌లో సిటీ పరంగా ఎంత పెద్దగా విస్తరించినా ఏంటంటే, ఈ వాటర్ మొత్తాన్ని తాగునీటి పరంగా కానివ్వండి, సాగునీరు పరంగా దీన్ని ఉపయోగించుకుంటారు. అలాగే నేను ఈ రిజర్వాయర్‌లోకి వాటరు శాఖమూరు రిజర్వాయర్ ఫుల్ అయిన తర్వాత వస్తుందని చెప్పా గదా! ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుందే శాఖమూరు రిజర్వాయర్ అది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.